ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ది నోటిఫికేషన్ వస్తుంది, రాబోతుంది. అండ్ టీఎస్ ఫార్మసిస్ట్ది అయితే మనకు జియో రిలీజ్ అయింది, బట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఏమీ తెలీదు. సో చాలామంది అంటున్నారు ఈ ఇయర్ ఎండ్ వరకు రెండు ఆర్ఆర్బీ, బోత్ ఆర్ఆర్బీ అండ్ టీఎస్ ఫార్మసిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని అంటున్నారు. ఓకే ఫైన్, ఇదంతా బాగానే ఉంది. బట్ ఇప్పుడు మనం మేజర్గా ఆర్ఆర్బీ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, టీఎస్ ఫార్మసిస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా అన్న కన్ఫ్యూజన్ చాలామందికి స్టార్ట్ అయింది. ఐ నో. సో అలాంటి వాళ్ళకనమాట ఇది. బోత్ ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆర్ఆర్బీ మనం ముందుంది, అది ఇంపార్టెంట్ ఎగ్జామే. టీఎస్ ఫార్మసిస్ట్ అది ఇంపార్టెంట్ ఎగ్జామే. రెండిట్లో ఏది మనం క్రాక్ చేయగలిగినా అది మనకు అది బెస్టే అనమాట. రెండు బెస్టే. రెండిట్లో ఏది క్రాక్ చేసినా మనకు చాలా యూస్ఫుల్లే అవుతాయి. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే, ఇప్పుడు దీని మీద ఫోకస్ చేయాలా, దీని మీద ఫోకస్ చేయాలా. టీఎస్ ఫార్మసిస్ట్ మీద ఫోకస్ చేసామనుకోండి, ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అయితే అంటే డెఫినెట్గా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మంత్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే అది మనకు అఫీషియల్ క్యాలెండర్లో వచ్చేసింది ఎగ్జామినేషన్ ఉంటుంది అని. బట్ టీఎస్ ఫార్మసిస్ట్ ఇది ఇంకా ఏమీ అప్డేట్ అయితే లేదు. స్టిల్ ఇప్పటి వరకు ఏం అప్డేట్ లేదు. ఏమో చెప్పకుండా, ఫర్ సపోజ్ నెక్స్ట్ మంత్ ఇయర్ ఎండ్లోనే రావచ్చు. అండ్ సిలబస్ చాలా ఉంది. సో ఏ రూట్ని చూస్ చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్లో ఉన్న వారికి చెప్తున్నాను. ఏంటిదంటే, రెండింటికి కలిపేసి, రెండింటిని మిక్సప్ చేసేసి ఒక ఎంసీక్యూ సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేసే ఈ సిరీస్ ఏంటిదంటే రెండింటికి, బోత్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అండ్ టీఎస్ ఫార్మసిస్ట్ వాళ్ళకి, ఇద్దరికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ రెండిటికి ఇది వస్తే ఇది ఇది వస్తే ఇది ప్రిపేర్ అయితే రెండింటికి ప్రిపేర్ అయిదాము, ఏది వస్తే అది అన్నట్టు ఉన్న వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో నేనేం చెప్తున్నానంటే, కంప్లీట్ ఈ గవర్నమెంట్ ఫార్మసిస్ట్, ఆర్ఆర్బీ అండ్ టీఎస్ ఫార్మసిస్ట్, ఇది రెండు టాపిక్ అంటే రెండిట్లో ఉన్న కామన్ టాపిక్స్ అన్నిటిని, ఆర్ఆర్బీదే కామన్ టాపిక్ అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే మనకు కంప్లీట్ సిలబస్ ఇచ్చేస్తారనమాట ఆర్ఆర్బీలో. సో పర్టికులర్ ఈ కాన్సెప్ట్ అనేది ఏమి ఉండదు. సో అందుకని రెండు టీఎస్ ఫార్మసిస్ట్ది అండ్ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ది రెండు సిలబస్ని కంబైన్ చేసేసి ఒక ఎంసీక్యూ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. సో దట్ రెండుకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోస్ హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ క్వశ్చన్ని అనలైజ్ చేయడానికి అండ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్ని కవర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో అందుకని ఈ సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఈ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి టిల్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్. అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో, ఎగ్జామ్ ఎండ్ రోజు ఆ లాస్ట్ డే వరకు ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చెప్పలేను, ఎన్ని క్వశ్చన్స్ అయినా రావచ్చు అనమాట. సో ఇవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కాదు, అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఆర్ నేను ఎక్కడి నుంచైనా గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ కావచ్చు. అన్ని క్వశ్చన్స్ కలిపేసి వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మీరేం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉండాలి. నోట్స్ నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో అవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తాను నేను, అవి నోట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.